మంచిర్యాల నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సామాజిక సేవ దృక్పథం కలిగినటువంటి నాయకులకు ఈరోజు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు 51వ డివిజన్లో మాత్రం భారీ ర్యాలీతో మాత్రం ప్రచారంలో కొనసాగుతున్నారు. ఈ ప్రచారంలో మనతో పాటు 51వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలి స్వప్న సోమ్ శ్రీనివాసులు ఉన్నారు. వారు ప్రచారంలో ఏం చెప్పబోతున్నారు, ఏం సమస్యలు తెలుసుకుంటున్నారు, మనం వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ప్రచారంలో కొనసాగుతుంది, ఎట్లా ఉంది? ఫస్ట్ మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. ఇంతమంది మా వెండంటే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆదర అభిమానాలకు ధన్యవాదాలు. మమ్మల్ని మీరు భారీ మెజారిటీతో మంచిర్యాల పట్టణంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలని, కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేయాలని పేరు పేరున కోరుతున్నాను. మనతో పాటు నీలి శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, ఒక సమాజ సేవకునికి టికెట్ ఇచ్చిండ్రు, ఈ ప్రాంతం ఎట్లుండబోతుంది, రాబోయే రోజుల్లో మీరేం చేయబోతున్నారు? ఈరోజు గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మరి అందరినీ కలుపుకొని ఎమ్మెల్యే గారు ఇవాళ సామాజిక కార్యకర్తలకు సమాజంలో సేవ చేసినటువంటి వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన టికెట్లలో కొత్తగా ఉన్న వ్యక్తిగా, అంటే కొత్త వ్యక్తికి నాకు ఒక సామాజిక కార్యకర్త గుర్తించి టికెట్ ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే సురేఖ మేడం గారికి, మాజీ డిసిసి అధ్యక్షులు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా ఆశయం ఒకటే. మరి ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నేను అనేక రకాలమైన సేవా కార్యక్రమాల్లో ముందుండే. నేను బ్లడ్ డొనేషన్స్ కానీ, తర్వాత ఐకి సంబంధించినటువంటి మెడికల్ క్యాంపులు కానీ, ఇంకా ఇతరత్ర హరితారము ప్లాంటేషన్స్ సంబంధించింది కానీ, విద్యా వైద్యంలో పేద ప్రజలకు ఆదుకునేటువంటి సందర్భం కానీ, ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటి వల్ల నాకు గుర్తింపు వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అంటే మీరు ఇక్కడ ఇప్పుడు 51వ డివిజన్లో ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఇక్కడ మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? ఇక్కడ 51వ డివిజన్లో ఇక్కడ లక్ష్మీనగర్, వికాస్ నగర్లో ఈ రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అవి పెద్ద సమస్యలు ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత చాలా పెద్ద ఫండ్స్తో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈ లక్ష్మీనగర్, వికాస్ నగర్కు చిన్న బ్యాక్ సైడ్ 7-8 రోడ్లలో ఇక్కడ వికాస్ నగర్లో ప్రధానమైన రోడ్డు ఉంది. వీటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా. పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో పూర్తి పనులు కంప్లీట్ చేస్తాం. అది 2 నుంచి 3 నెలలనే కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రధానంగా ఈ డివిజన్లో చూసుకున్నట్టయితే వడ్రకాలకు సంబంధించిన సమస్య ప్రధానంగా కనబడుతుంది ఇక్కడ. దాన్ని మీరు ఎట్లా అధిగమించబోతున్నారు? వడ్రకాలకి వచ్చేసరికి నిరుపేదలు ఉన్నారు. పాపం వాళ్ళు రెక్కాడదగాని దుఃఖాలని పరిస్థితి ఉన్నది. రెక్కల కష్టం మీద బతికే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తున్న సందర్భం. వాళ్ళు వారసత్వంగా యువకులు కూడా ఈ ట్రాక్టర్లు నడిపితే ట్రాక్టర్లు నడపడం, లేకుంటే కూలి పనికి పోతే వాళ్ళు కూడా అదే సంస్కృతి కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. దాన్ని ఏ విధంగానైనా దాన్ని మార్చాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నా. మరి ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి ఇదివరకే తీసుకెళ్ళినాం. వారు కూడా ఈ వడ్రకాలకు సంబంధించిన సమస్యలను ఒక ప్రత్యేకమైన పర్యవేక్షణలో వాటిని చేద్దామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రధాన సమస్య వచ్చేసరికి అక్కడ దాదాపు 500 కుటుంబాలు ఉన్నాయి. ఇదివరకు కొన్ని పట్టాలు ఇచ్చిన సందర్భం. మరి ఇంకొక విషయం ఏంటంటే ఆ మిగిలిన పట్టాలు ఏదైతే 300-350 పట్టాలు ఉంటాయి కావచ్చు, అవి వాళ్ళు 30-40-50 గజాలలో చాలా ఏళ్ళ నుంచి, దాదాపు 15-20 ఏళ్ళ నుంచి అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఒక్కొక్క 40 గజాల జాగాలో ఇప్పుడు 4-5 కుటుంబాలు, తండ్రి, కొడుకు, బిడ్డ, కోడలు, అట్లా పిల్లలందరూ కూడా ఒక 10-20 మంది అక్కడ ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం. అదేవిధంగా సరే ఆ 30-40 గజాలైనా మాకు పట్టా చేసేయండి, మా పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది, ఏదైనా రుణాలు కానీ, లేకుంటే మా తర్వాత మా పిల్లలకు అదొక ఆస్తిగా మిగిలిపోతుందని వాళ్ళు వేడుకుంటున్న సందర్భం. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక సమస్యగా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాం. వారి దృష్టికి తీసుకువెళ్ళి దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించి వెంటనే చేసేటువంటి పరిష్కార దిశగా ఆలోచన చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు రిటైర్డ్ కార్మికులు ఉన్నారు. చెప్పండి, ఒక సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తికి గత ఎమ్మెల్యే ఎవరు కూడా ఈ సాహసం చేయకుండా టికెట్ ఇవ్వడం జరిగింది, ఇది ఎట్లా చూస్తారు? మొదటిసారిగా ఏ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా 51వ డివిజన్ లక్ష్మీనగర్, వికాస్ నగర్ ఓటర్కాల్లో దాదాపు 3005 ఓట్లు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ వార్డులో మహిళలు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా మా గౌరవనీయులు పెద్దలు పూర్జులు మన మంచిర్యాల
ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు సూర్యకామ గారి ఆశీర్వాదంతో మన నీలి శ్రీనివాస్ గారికి సప్న గారికి అధికార పార్టీ కాంగ్రెస్ నుండి టికెట్ ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక సింగరేణి మాజీ కార్మికుని కుటుంబంలో పుట్టినటువంటి సోము శ్రీనివాస్ గారు ఈనాడు యావత్ మంచిర్యాల జిల్లా కాకుండా ఇతర తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చిన సందర్భంగా, ఎందుకంటే మరి గత 13 సంవత్సరాల కానుండే సేవా కార్యక్రమాలు తన సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మరి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మరి ప్రధాన పాత్ర వహించింది. ఇక్కడ ఇంతకుముందు చాలా మన మిత్రులు చెప్పడం జరిగింది. వేల లక్షల రూపాయలు పెట్టుకొని కూడా ప్రజా సేవ చేసినటువంటి నీలి శ్రీనివాస్ గారు సప్న గారిని చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మేరతో గెలిపించాల్సింది సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. స్వచ్ఛందంగా సప్న తల్లి మరి సీనాన్న కోసం గెలుపు కోసం మీరందరూ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ విద్యార్థులు మేధావులు మన మహిళలు ముఖ్యంగా యువకులు అన్ని వర్గాల ప్రజలు మరి చేసేటువంటి ఈ మరి తెల్లారి నుండి మొదలైతే రాత్రి వరకు కూడా చాలా కృషి చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కాంగ్రెస్. ఈ 51వ డివిజన్కి సంబంధించిన యువ నాయకులు ఉన్నారు, వారిని అడిగి చెప్తాను. చెప్పండి, ఈ ప్రాంతంలో మీరు ఇక్కడ పర్యటిస్తున్నారు, ఈ ప్రాంతంలో ఉన్నారు, ఎట్లా ఉంది స్వప్న శ్రీనివాసుల ప్రచారం? మొట్టమొదటిగా అందరికీ నమస్కారం. ఇవాళ మన గౌరవనీయులు శాసనసభ్యులు మంచిర్యాల ప్రేమసాగరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మరి ఎన్నో సంవత్సరాలుగా నీలి శ్రీనివాస్ అన్నగారు సమాజ సేవలో కొనసాగుతున్నారు. ఇటువంటి నాయకుడిని మరి 51 డివిజన్లో టికెట్ ఇచ్చి బలపరిచినందుకు మరి 51 డివిజన్ తరపున మేమంతా సార్కి రుణపడి ఉంటాం. మరి ఇవాళ 51 డివిజన్లో వెనుకబడ్డ కాలనీ కానీ కొత్తగా ఏర్పడ్డ కాలనీలు కానీ లక్ష్మీనగర్, వికాస్ నగర్, వడ్ర కాలనీ ఉండడం జరిగింది. మరి అందులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతం నుంచి కూడా కొన్ని తీరని సమస్యలు కూడా ఉన్నాయి. అవి మరి ప్రేమసాగరరావు గారితోనే సాధ్యమని మేము గుర్తించి మరి ప్రేమసాగరరావు గారు బలపరిచిన అభ్యర్థి మన నీలి స్వప్న శ్రీనివాస్ గారి వెంట ఏ వర్గ విభేదం లేకుండా కూడా మేమందరం అంతా డివిజన్ వాళ్ళం అందరం కలిసి ఏకతాటి మీదకి వచ్చి అన్న మీ వెనుక మేమున్నామని అన్న పిలువక ముందే మేమంతా అన్నకు టికెట్ వచ్చిన సంతోషంలో ఇక్కడికి వచ్చి అన్న వెంట తిరుగుతూ మరి ప్రచారం చేసే అవసరం కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వారి ఇంట నుంచి వచ్చి అన్నకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 60 డివిజన్లలో గాను అన్నకు 51 డివిజన్లో భారీ మెజార్టీతోని గెలిపించుకొని మన గౌరవనీయులు శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారికి బహుమతి ఇస్తామని ఇవాళ తెలపడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై ప్రేమసాగర్. రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఉన్నారు. చెప్పండి సార్, అంటే అధికారులు ఎప్పుడు కూడా రాజకీయాలకు రారు, మీరు రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేస్తున్నారంటే ఒక ప్రాధాన్యత ఉంటుంది, మీరేం చెప్తారు? ఇప్పుడు నా పేరు దత్తాది, రిటైర్డ్ తహసీల్దార్ మంచిర్యాల. నేను లక్ష్మీనగర్ కాలనీలో గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. లక్ష్మీనగర్ కాలనీ అన్నది కొత్తగా డెవలప్ అయిన ఏరియా ఇది. ఇందులో అందరూ సింగరేణి కార్మికులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంటు ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అందరూ సపోర్ట్ ప్రకారం అందరూ ఏమన్నంటే కాలనీ ప్రెసిడెంట్గా మీరు ఉండాలి సార్ అంటే నేను ఉండడం జరిగింది. అదే కాలనీ ప్రెసిడెంట్గా హాండల్గా ఉంటూ మేము కూడా స్వచ్ఛంద సేవ చేస్తూ వస్తున్నాం. ఆ సేవలో శ్రీనివాస్ గారు కూడా మా టీంలో ఒక వ్యక్తి, అతను కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని కాలనీ డెవలప్మెంట్కు మేము చేయడం జరిగింది. ఎన్నో చేసినాం. కాలనీ పేరు కూడా అప్రూవల్ చేయించినాం. గవర్నమెంట్లో తిరిగి లక్ష్మీనగర్ కాలనీ బోర్డులు పెట్టించినాం. 10 సంవత్సరాల నుంచి మేము వినాయకుడిని కూర్చోబెడుతున్నాం. మా కాలనీలో స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా కాలనీలో ఒకటే వినాయకుడు, కాలనీలో అందరూ ఒకటే వినాయకుడిని కూర్చోబెడతాం. అందరు అక్కడికే వచ్చి అందరూ సేవలు చేస్తారు, పూజలు చేసుకుంటారు. ఈ విధంగా ఏకదాటిపై కలిసి ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు శ్రీనివాస్ గారు సార్ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు ఇవన్నీ చూసి అతను సార్కు అంటే మా స్వప్నకు నీలి స్వప్నకు సార్ వాళ్ళ హస్బెండ్కు వైపుకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కాలనీ వాళ్ళందరం కలిసి ఒక పార్టీ అనుకోకుండా మా కాలనీ వాళ్ళు ఎన్ని పార్టీ వాళ్ళు అందరు పార్టీ వాళ్ళు నీలి స్వప్నకు చేతి గుర్తు ఓటేసి గెలిపించవలసిందే కోరుతున్నాం. దాంతో పాటు మాట్లాడుతున్నారు, మీరు చెప్పండి. ఏదైతే మరి 51వ డివిజన్ లో నీలి శ్రీనివాస్ గారు వారి సతీమణి మరి స్వప్నక్క గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మేమందరం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా ఓటర్లమే. మరి ఏదైతే మేము ఎందుకు
మరి ఇక్కడ ఉండి మాట్లాడుతున్నామంటే ఇది మా వార్డు. మరి ఈ వార్డులో కూడా మరి గతంలో నీలి శ్రీనివాస్ గారు ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు 2020లో ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు మరి ఎవరు కూడా బయటికి వెళ్ళని సందర్భం. ఈ యొక్క ఒడ్డర కాలనీలో అంతా పనిచేసుకునే వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు రెక్కాడితేనే డొక్కాడలేని పరిస్థితి కాబట్టి మరి అప్పుడు నీలి శ్రీనివాస్ గారిని మరి మేము కోరడం జరిగింది. మరి వాళ్ళ పరిస్థితి బాగలేదు, వాళ్ళకు మనం ఏమన్నా మనవంతు సాయం చేయాలని చెప్పినప్పుడు వారు ముందుకొచ్చి ఒక 500 కుటుంబాలకు మరి నూనెలు, ఉప్పులు, పప్పులు అదేవిధంగా అన్ని రకాలుగా కూడా సాయం చేయడం జరిగింది. అదేవిధంగా మరి కాలనీలో కొంత ఇబ్బంది అవుతూ ఉన్నది. అంతా మరి గరీబోళ్ళే ఉన్నారు. ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకుంటే వేలకు వేలు మరి టెంట్ హౌస్ సామాన్కి అవుతాయి అన్న, మీరు మాకు ఒక టెంట్ హౌస్ సామాన్ ఇవ్వన్నప్పుడు వారు టెంట్ హౌస్ సామాన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మా వార్డులో మేము దాన్ని అందరం కూడా మేము అవసరానికి ఇది చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి మాకు సౌండ్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా ఎవరైనా చనిపోయిన వాళ్లకు ఆర్థిక సాయము, అదేవిధంగా కొంత రైసు, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది వారు. అందుకే మేము ఆకర్షితులమై ఈ 51వ డివిజన్లో మేము వాళ్ళని ప్రత్యేక మేరతో గెలిపించుకుంటాం. అదేవిధంగా ఒడ్డర కాలనీలో మెయిన్ సమస్యలు ఏంటి అంటే ఒక ఇండ్ల స్థలాల పట్టాలు, వాళ్లకు తాగునీరు, వాళ్ళకు కొంతమంది పెన్షన్లు రాలేదు. మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అన్న. మేము శ్రీనారాయణకు రిక్వెస్ట్ చేసుకుని భారీ మేరతో గెలిపించుకుంటాం. మీరు సేమ్ ఇదే తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు ఇండ్ల స్థలాల పట్టాలు, తాగునీరు, పెన్షన్లు ఇప్పించాల్సిందిగా మేము మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ 51వ డివిజన్లో మాత్రం బీసీ మహిళకు ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహిళలు మాత్రం పెద్ద ఎత్తున ఈ 51వ డివిజన్లో వారి వెంట నడుస్తూ వారి ప్రచారం కొనసాగుతున్నారు. ఇక్కడ మనతో పాటు వారి వెంట ఉన్న మహిళలు ఉన్నారు. చెప్పండి, ఈ ప్రచారం ఎట్లా? పెద్దలు ప్రేమ్ సాగర్ గారికి నమస్కారాలు, పెద్దలు సురేఖమ్మ గారికి నమస్కారాలు, నీలి సీనన్న గారికి, నీలి సప్నక్క గారికి, మాకు పేదోళ్ళందరికీ మాకు కరోనా టైంలో ఏం లేని పరిస్థితులు అప్పుడు వీళ్ళు మాకు అన్నీ చేసిండ్రు. మాకు పట్టాలు ఇస్తారని మాట ఇచ్చడం జరిగింది పెద్దలు ప్రేమ సార్ గారు. మరి మేము 35 సంవత్సరాల పాటు తిరిగితే మాకు ఎమ్మెల్యే గారు ఏం చేయలే. వీళ్ళు మన నడిపెల్లి దివాకర్ రావు, నాకు 35 సంవత్సరాలు నేను కార్యకర్తగా చేసిన, మాకు ఏం చేయలే. కానీ వీళ్ళు మాత్రం మాకు చిన్న చిన్న ఛాయాలు కానీ చేసుకొస్తాను. ఎప్పుడు కానీ మాకు సప్నాకకు టికెట్ ఇవ్వాలని, శ్రీనివాస్ అన్నకు టికెట్ ఇవ్వాలని మేమందరం పేదోళ్ళందరం కోరుకున్నాము. ఇప్పుడు కావాలని భారీ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటాను, ఆ దేవుని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. మనతో పాటు మరో మహిళ ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది? మాది ఒడ్డర్ కాలనీ, నేను ఓటర్ని, కాంగ్రెస్ కార్యకర్తని కూడా. మాకు ఒడ్డర్ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. నీలి స్వప్న శ్రీనివాస్ గారికి ఓటు వేస్తామని మేము గట్టి బలంతో అందరం ఇంటి నుండి ఒక్కొక్కరు కాకుండా 4 వస్తున్నాం అన్నని గెలిపించాలని. అలాగే మళ్ళీ మాకు అన్న గెలవక ముందే వాటర్గా అదేంటి బోర్ వేపించగలిగిండు. గెలిస్తే చాలా చేయగలుగుతానని నమ్మకం కొద్దీ మేము సీనన్నని గెలిపిస్తాం కంపల్సరీ మా ఒడ్డర్ కాలనీలో. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మనకి ఇక్కడ ఒక విద్యావంతురాలకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 60 డివిజన్లో చూసుకున్నట్టయితే ఒక విద్యావంతుడు టికెట్ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఎట్లా, మీరు ఏం చెప్తారు? ప్రేమ్ సాగర్ రావుకి, సురేఖమ్మకి ధన్యవాదాలు. మాది 51 వార్డు. మా వార్డులో ఏ కార్యక్రమం అయినా ముందుండేది నీలి శ్రీనివాస్ అండ్ స్వప్న గారే. సో అన్ని కార్యక్రమాల్లో ముందుండి అన్ని సక్రమంగా చేస్తారు కాబట్టి మేము మా ఓటు హక్కు వారికి వినియోగించుకుంటాం అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మహిళలు మాత్రం పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా 51వ డివిజన్లో ఎప్పుడు లేని విధంగా భారీ మెజార్టీతో మాత్రం స్వప్న శ్రీనివాసులు గెలిచే అవకాశం ఉందని ఇక్కడ చెప్పకనే చెప్తూ వారి ప్రచారంలో కొనసాగుతున్నారు. 60 డివిజన్లలో మొట్టమొదటిగా భారీ మేరతో గెలిచే 51వ డివిజన్ గెలిచే అవకాశం ఉందని చెప్పి మనతో పాటు ఇక్కడ ప్రముఖులు, ఇక్కడ రిటైర్డ్ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ ప్రచారంలో పాల్గొని వారి ఆనందం వ్యక్తం చేస్తున్నారు, వారి అభిప్రాయాలను చెప్తున్నారు. వారికి నీలి స్వప్న శ్రీనివాసులు ఎల్లవేళలా వారి సహాయ సహకారాలు తీసుకుంటాం, ఖచ్చితంగా ఈ డివిజన్ అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ముక్తకంఠంతో కోరుతున్నారు.